స్కూల్స్ స్టార్ట్ అయినాయంటే లంచ్ బాక్స్కి ఏం చేయాలని ముందు రోజు నుంచే ఆలోచిస్తుంటాం. అలా ఆలోచించే మదర్స్కి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్తాను. మార్నింగ్ టైము హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని పేరు స్వీట్ కార్న్ పులావ్. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ని ఒలిచి పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యం బాస్మతి రైస్ తీసుకోండి, లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోండి. 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టి పక్కన ఉంచండి. ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఒకసారి కడిగి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ లేదా మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులోకి నెయ్యి లేదా నూనె వేసుకొని అందులో మీకున్న మసాలా దినుసులన్నీ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చిలుకలు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన వరకు వేయించి కడిగి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి ఆయిల్లో కొద్దిసేపు ఒక 2 minutes అలా ఫ్రై చేశారంటే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసి అందులోకి ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి అయితే బాగా కలపండి. మరి ఎక్కువసేపు కలపకండి, బియ్యం విరిగిపోతాయి. అన్నీ బాగా కలుపుకున్నాక 1-1.5 గ్లాస్ నీళ్లు పోసి కొత్తిమీర కూడా వేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ మాత్రమే రప్పించండి. విజిల్ వచ్చిన వెంటనే తీయకుండా ఒక 15 minutes అలానే రెస్ట్ ఇవ్వండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం బిర్యానీ మసాలా, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపెట్టుకోండి. మరి ఎక్కువగా కలిపారంటే అన్నం మెత్తగా అవుతుంది, చూసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.